వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. ఈ విమర్శ మీరు ఎలా చూస్తున్నారు? అన్ని అబద్ధాలండి. అది వీళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారు, వీళ్ళని కూడా పెడతారు వీళ్ళు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు జీతం పెంచుతామని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే చెప్పారు. తీరా వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది చేత పింఛన్ పంపిస్తామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అది వాళ్ళ ఖర్చుని బట్టి ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ బట్టి కేటాయించుకుంటారు వాళ్ళు. అయితే జూలై 1వ తారీఖున 4,000 ప్లస్ 3,000 7,000 పింఛను వాలంటీర్ చేత పంపిస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారాలు. అవును. ఇప్పుడు సిబ్బంది చేత పంపించడంపై మీ అభిప్రాయం ఏంటి? సిబ్బంది చేత సచివాలయం సిబ్బంది చేత పంపిస్తా ఉంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు చూసుకుంటారు, అంతేగాని వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు చూసుకుంటారు. చంద్రబాబు నమ్ముకొని వాలంటీర్స్ మోసపోయారని కూడా వైసీపీ ప్రభుత్వం అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ ఒట్టి మాటలు. వాలంటీర్స్ చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. లేదండి. ఆ విషయం అయితే చంద్రబాబు నాయుడు విమర్శించింది ఏం కాదు. వాలంటీర్స్ అనేది వ్యవస్థని యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే రిజైన్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఉద్యోగం కల్పించినప్పుడు వాళ్ళకి సడన్గా వాళ్ళకి తీసేయడం అనేది, వాళ్ళతో రిజైన్ చేయించడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారో లేదో చూడాలి కదా. సో వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఈరోజు అదే వాలంటీర్స్ ఉండుంటే వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 10,000 రూపాయలు శాలరీ వచ్చిండు కదా సార్. ఇప్పుడు మనం అది తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే నాకు తెలిసిన మట్టు కంటే డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడు అనేది కొద్దిగా న్యాయంగానే చేస్తారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్లీగా అంతా బాగానే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి జీతం పెంచుతామని చెప్పేసి కూడా వాళ్ళని నమ్మించి మోసం చేశారని కూడా వైసీపీ వాళ్ళు అయితే మటుకు విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? లేదండి, ఖచ్చితంగా 100కి 100% కూడా అది కరెక్ట్ కాదు. అది ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంకా టైం ఉంది. వాళ్ళు ఇప్పుడే జస్ట్ కూటమి ప్రభుత్వం అనేది మనకి ఎలక్షన్స్ అయ్యి నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడి కూడా కొన్ని రోజులు అవుతుంది. ఇంకా వాళ్ళకి టైం ఉంది. సో అది తెలుసుకొని మనం మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే జూలై 1వ తారీఖు 7,000 పెన్షన్ వాలంటీర్ చేత మీ ఇంటికి పంపిస్తామన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత ఇంటికి పంపిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఆ విషయం అయితే కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏదైనా సరే ఒక టైం ఉండాలి. వాళ్ళకి టైం లేకుండా వాళ్ళకి మనం అలాగా అపార్థం చేయడం కరెక్ట్ కాదు. వాలంటీర్స్కి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ దీని కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ అనేది 100% ఫుల్ఫిల్ చేస్తారు. అంటే వైసీపీ వాళ్ళు ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. అది డెఫినెట్లీగా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అదైతే కరెక్ట్ కాదు. అంటే వాలంటీర్స్ మొత్తం చంద్రబాబుని నమ్ముకొని నిండా మునిగిపోయారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. 100కి 100 కూడా అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు అవుతుంది. మనం ఇంకా వాలంటీర్స్ వ్యవస్థ అనేది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాలంటీర్స్ ఉన్నారు. బట్ వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామనుకొని చెప్పి అతను కూడా కమిట్మెంట్ ఇచ్చున్నారు. ఇంకా సో కమిట్మెంట్ మిస్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడితే బాగుంటుంది. వాలంటీర్లను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. మరి ఎందుకు రాజీనామాలు చేశారు వాలంటీర్లు? అవసరం ఏముందో? ఇప్పుడు వాలంటీర్ అన్న వాళ్ళకి తెలుసు కదండి, పింఛన్ ఎలాగ ఇస్తున్నాము, డెత్ సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నాం, బర్త్ సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నాం తెలుసు కదా, చదువుకున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? క్వశ్చనే కదా, మీ క్వశ్చన్కి ఇది క్వశ్చనే. దానికి జవాబు వాలంటీర్లని అడగాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని చెప్పారు. తీరా వచ్చేసరికి వాళ్ళని నమ్మించి మోసం చేశారంటూ కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాలంటీర్ 2,60,000 ఎందుకు ఇచ్చాడు? 5,000కి 3,000కి 2,000కి ఇంట్లో కడుక్కొని రావడం, పింఛన్ వస్తుంది అనగానే వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చి తమ్మయ్యమ్మ చెయ్యమ్మ కాదు. చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టు. ఎందుకంటే ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. డిగ్రీకి వచ్చినప్పుడు 8 అవర్స్ చేయాలి. 8 అవర్స్ చేసిన వాళ్ళకి 10,000 ఇస్తాడు, 12,000 ఇస్తాడు. అది జాబు. ఇది వాలంటీర్ అనేది జగన్ పెట్టింది, ఇది జాబు కాదు. అది సొంత ప్రేమ ప్రతి. జూలై 1వ తారీఖు 7,000 పెన్షన్ వాలంటీర్ చేత ఇంటికి పంపిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ ఇంటికి పంపిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే మటుకు బాగా మండిపడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన పంపిస్తారన్నాడు కదా, మీకు ఇచ్చే 4,000 రూపాయలు 7,000 రూపాయలు 3 నెలలు కలిపేస్తారన్నాడు కదా, కలిపేస్తున్నాడు. అది ఏ రకంగా వస్తుందంటే ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదా? చేస్తున్నాడు కదా. అది
అంటే మాకు ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాలంటీర్ చేత పంపిస్తా అన్నాడు కదా, ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత ఎందుకు పంపిస్తున్నారంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వాలంటీర్ రాజీనామా చేశారు కదా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే ఇది క్వశ్చనే. వాలంటీర్ అనేది రాజీనామా చేసింది. రాజీనామా చేసినప్పుడు వాలంటీర్లను ఎన్నుకోవాలి కదా, చూసుకోవాలి కదా. ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో ఉందా లేదనేది కావాలి. అది అందుబాటులో వస్తుంది కదా 1వ తారీఖుకి, దానిలో సంతోషించాలి. అంటే ఎందుకని వైసీపీ వాళ్ళు ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రాంగ్. అది నన్ను అడిగితే రాంగ్ అది. అంటే చంద్రబాబుని నమ్ముకొని వాలంటీర్స్ నిండా మునిగిపోయారంటూ కూడా వైసీపీలో అయితే దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళు చూడడం ఏముందండి, ఆయన చెప్పాడు కదా, వాలంటీర్లకి మేము వచ్చాక వాళ్ళు ఇదిని మేము కాపాడుకుంటాం, వాళ్ళ ఇదిని మేము చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తీసుకొచ్చి ఎంతమందిని తీసుకొచ్చి అంతమందిని తీసుకొచ్చి చేస్తాను అంటలా. ఇప్పుడు మీకు ఇచ్చే 7,000 రూపాయలు అందుతున్నాయా లేవా అనేది మాకు జవాబు. అది అందుతాయి. రేపు 1వ తారీఖు వెయిట్ చేయండి, అందుతాయి. ఓకే, వాలంటీర్లు చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. అది వాళ్ళు చేసుకున్న పని, ఆయన ఏం మోసం చేయాల. అది వాళ్ళు రాజీనామా చేయమన్నారు వాలంటీర్ని. కొంతమంది చేశారు, కొంతమంది చేయలే. అది కొంతమంది చేశారు బాబాయ్, కొంతమంది చేయలే. రేపు మళ్ళీ ఇంకా సగం మంది ఉన్నారు కదా, ఈ సగం మంది కూడా మళ్ళీ వాలంటీర్ని పెడతారంట. పెట్టాలి మరి, వాళ్ళు ముఖ్యం. ఇప్పుడు ఇది ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ముఖ్యం. అది ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు జీతం పెంచుతామని తీరా వచ్చేసరికి నిండా ముచ్చారని కూడా వైసీపీలో అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఎలా చూడొచ్చు అంటారు? ఇలా కాదు, జీతాలు పెంచుతాడు ఈయన పెంచుతాడు జీతాలు. వాళ్ళని రాజీనామా చేయొద్దన్నాడు, కానీ పార్టీలో రావద్దన్నారు. రాజీనామా చేయొద్దు, మీ ఉద్యోగం మీకే అన్నారు. ఇప్పుడు సగం మంది ఉన్నారు కదా, ఆ సగం మందిని కూడా భర్తీ చేస్తారంట. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ వాలంటీర్ చేత ఇచ్చి పంపిస్తా ఉన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత ఇంటికి పంపిస్తున్నారంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారండి, వాళ్ళు ఇల్లు కలిపి వెళ్తారు. ఉద్యోగంలో ఉన్నారు కదా ఇప్పుడు సగం మంది, వాళ్ళు ఇల్లు కలిపి తీసుకెళ్ళి ఇస్తారు. వాళ్ళు లేని చోట మాత్రం సచివాలయం ఉద్యోగులు వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారంట. మరి వైసీపీ వాళ్ళు ఇలా అనటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైసీపీ వాళ్ళు ఇలా అనటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా చెప్పారు, ఇప్పుడు చాలా చెప్తున్నారు కదా. ఇప్పుడు అది ఏదో చెప్తానే ఉంటారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు చెప్తానే ఉంటారు. అది ఆ వాలంటీర్లు చంద్రబాబుని నమ్ముకొని మోసపోయారు అంటున్నారు కదా, ఎలా అంటారు? వాళ్ళే రాజీనామా చేయమన్నారు నాయకులు. ఎవరు నాయకులు? వైసీపీ నాయకులు. వాళ్ళని రాజీనామా సగం మంది రాజీనామా చేయాలి, సగం మంది చేస్తారు. ఆ సగం మంది ఉద్యోగాలు ఉన్నారు కదా, లేకపోతే మొత్తం రాజీనామా చేసేవాళ్ళు కదా. ఏంటి ఈ సగం మంది కూడా పెడతారంట మళ్ళీ దాంట్లో, ముఖ్యంగా వాళ్ళని పెడతారంట. ఇప్పుడు ఎందుకు దీని గురించే, లోన్ గురించే. అది వాళ్ళని లేని చోట కార్యాలయం నుంచి సచివాలయం కార్యాలయం ఉంది కదా, వీళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. ఈ నెలకు మాత్రం వచ్చే నెలలోపు వాళ్ళని మళ్ళీ భర్తీ చేస్తారంట. అది వాలంటీర్లు మళ్ళీ భర్తీ చేస్తారంట. ఇచ్చారు స్టేట్మెంట్ ఇస్తున్నారు రోజు. అది అయితే సార్, వాలంటీర్లు చంద్రబాబు నాయుడు మోసం చేశారని కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. విమర్శను ఎలా కూడా అదంతా అబద్ధం అండి. వాళ్ళే ఓట్లు వేయాల, డబ్బులు తీసుకున్న వాళ్ళే ఓటు వేయాల. అంటే ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి జీతం పెంచుతామని చెప్పేసి తీరా వచ్చిన తర్వాత నిండా ముంచేశారంటూ కూడా వైసీపీలో అయితే విమర్శలు చేస్తారు. అలాగే అంటారు. ఇదంతా ఎటు ఉంటే అటు మాట్లాడతారు. వీళ్ళ దగ్గర తీసుకునేది 10,000 లక్షల రూపాయలు అయితే వీళ్ళు ఇచ్చేది 10,000. వాళ్ళకి అక్కడే తెలిసిపోతుంది కదా, ఇంకేముంది చెప్పేది. జూలై 1వ తారీఖున వాలంటీర్స్ చేత 7,000 పెన్షన్ ఇంటికి పంపిస్తామన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పంపిస్తున్నారంటూ కూడా వైసీపీ అయితే విమర్శిస్తుంది. విమర్శలు మీరు ఎలా చూస్తున్నారు? అదే అప్పుడు అవకాశాన్ని బట్టి పంపిస్తారండి. ఇప్పుడు సచివాలయంలో వాలంటీర్తో అక్కడ అవకాశాన్ని బట్టి పంపిస్తారు. ఒకవేళ వాళ్ళు రాలేదనుకోండి ఏంటి, అప్పుడు బ్యాంకుల ద్వారా కానీ వాళ్ళ అకౌంట్లో వేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు. మరి వైసీపీ వాళ్ళు ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే అంటారు, అపోజిషన్ వాళ్ళు అలాగే అంటారు. అంటే చంద్రబాబు నమ్ముకొని వాలంటీర్స్ మొత్తం నిండా మునిగిపోయారంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఎవరైతే నమ్మారో వాళ్ళే మోసం చేశారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల మంచిది అంటారా, నష్టం అంటారా? ఎలా ఉండిపోతుంది అంటారు వాలంటీర్స్? అసలు వాలంటీర్లు ఉంటాం వేస్ట్ అండి ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ. ఇప్పుడు
ఏమంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో వేస్తే వాళ్ళు వెళ్ళి తీసుకోరా? వీళ్ళకి అంటే మా ఇంటి గుట్టులో అన్నీ వాళ్ళకి తెలియాలా ఏంటి? ఈ వాలంటీర్లు పెట్టి ఇంటి తిరిగి మా విషయాలన్నీ వాళ్ళకి తీసుకుని వెళ్ళి మోపాలా? ఈ చేసే పనులు ఇయ్యేగా, అందుకే వాలంటీర్లు పెట్టింది, అందుకే వాళ్ళే మోసం చేశారు. అంతే కదండి, ఇప్పుడు చేసేది అంతేగా. అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అకౌంట్లో ప్రతి నెల వేస్తే వాళ్ళే తీసుకుంటారు డబ్బులు వెళ్ళి. వాలంటీర్లను ఎవరైనా మోసం చేశారంటే అది వైసీపీ వాళ్ళే చేశారు. ఎలక్షన్ ముందు రాజీనామా ఎందుకు చేయించారు? వాళ్ళు చేపిస్తేనే చేసామని చాలా మంది చెబుతున్నారు, చెప్పట్లేదా? ఆయన ఇంటి దగ్గరకు వచ్చి పంపిస్తా అన్నారు కానీ వాలంటీర్ల ద్వారా పంపిస్తానే మాట అనలేదు. ఇంటి దగ్గర ఇస్తున్నారా లేకపోతే ఎక్కడికైనా బ్యాంకులో పిలిచి ఇస్తున్నారా అనేది చూసుకోవాలి. అది ఇంటి దగ్గర ఇవ్వకపోతే ఆ రోజు మాట్లాడాలి చంద్రబాబుని. కేవలం తమ ఓట్లు నెగ్గించుకోవడం కోసం వాలంటీర్ని ఎలా మభ్య పెట్టారంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే కనుక విమర్శిస్తున్నారు. ఏమంటే చంద్రబాబుని ఎలక్షన్ల ముందే మేము రాజీనామా చేసి ఎలా గెలుస్తాడో చూస్తాం చంద్రబాబు అని ఏకవచనంతో మాట్లాడారు. అసలు నన్ను అడిగితే నేను అసలు సీఎం పొజిషన్లో ఉంటే అసలు మొత్తాన్ని తీసేవాడిని, వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకునేవాడిని కాదు. నన్ను విమర్శించిన నాకు అవసరమా? నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని చెప్పి ఛాలెంజ్లు చేశారు వాలంటీర్లు. అలాంటి వాళ్ళు అవసరమా? ఆయనకు అవసరమా? వేరే వాళ్ళని పెట్టుకుంటాడు, ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. చంద్రబాబు నమ్ముకొని వాలంటీర్లు మొత్తం నిండా మునిగిపోయారు. వాలంటీర్లు రాజీనామా చేసి ఛాలెంజ్లు చేసిన వాళ్ళు ఓటేశారని మీరు నమ్ముతున్నారా? చంద్రబాబుకి ఎవరు వేసి ఉండరు. జగన్కి వచ్చిన 40% అయ్యే ఉంటాయి. అది అంటే వైసీపీ వాళ్ళు మరి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇట్లాంటివి మాట్లాడతారు. వీళ్ళు చేసినా సరే తప్పనే అంటారు వాళ్ళు. వాలంటీర్ని చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. పిచ్చి మాటలు అయ్యి వాళ్ళు ఏం చేయలే. వైసీపీ చంద్రబాబు నాయుడు చేయలేదు, వాళ్ళు తీసుకుంటామన్నారుగా మళ్ళీ. అంటే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఎక్కువ జీతం పెంచుస్తామని చెప్పి పెంచుతానన్నాడు, 10,000 చేస్తానన్నాడుగా. చేస్తారు. కేవలం ఓట్ల కోసం చేశారని కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. అవన్నీ పిచ్చి మాటలు అయ్యి. ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నమ్ముకొని వాలంటీర్లు మొత్తం నిండా మునిగిపోయారని కూడా వైసీపీ వాళ్ళు అయితే అవన్నీ పిచ్చి మాటలండి. వైసీపీ వాళ్ళు ఇలా చేయడానికి కారణం ఏంటంటారు? ఏది ఇలా విమర్శిస్తే మనకు గెలవాలని రావాలని. అది ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది కదా. అనుకున్న దానికంటే పెంచి వచ్చినాయి సీట్లు. మేము 100 వస్తాయి అనుకున్నాం, అంతకు మించే వచ్చినాయి. గెలిచారు, పట్టాభిషేకం చేశారు, గెలిచి అమలు చేస్తారు అన్నీ మొత్తం.